పిల్లల్లో తరచు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు అవ్వడానికి కారణాలేంటి? ఇక జంక్ ఫుడ్ కి, స్ట్రీట్ ఫుడ్ కి చెక్ పెట్టాల్సిన టైం వచ్చిందా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్. వర్షాకాలంలో చిన్నపిల్లలకి తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ అతిసార వ్యాధి అంటే డయేరియా లేదా విరోచనాలు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల్లో సంభవించే మరణాలకు ముఖ్యమైన కారణాలు 2. మొదటిది అంటే నిమోనియా అండ్ రెండోది అతిసార వ్యాధి అంటే డయేరియా. ఈ రోజు మనం చిన్నపిల్లల్లో అతిసార వ్యాధి అంటే డయేరియా అసలు ఎందుకు వస్తుంది, వాటి లక్షణాలు ఏంటి, అండ్ డయేరియాలో డీహైడ్రేషన్ ఎలా గుర్తించాలి, ఇలా తరచుగా డయేరియా అంటే విరోచనాలు రాకుండా చిన్నపిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. పిల్లల్లో తరచూ వాంతులు, విరోచనాలు అవ్వడానికి ముఖ్యమైన కారణం కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం. ముఖ్యంగా స్టేల్ ఫుడ్ అంటే నిలువుంచిన ఆహారం తీసుకోవడం, లేదా ఆహారంపై మూతలు ఉంచకుండా ఫుడ్ ని ఓపెన్ గా బౌల్స్ లో ఉంచడం. అండ్ ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లోకి మనకన్నా ఎక్కువగా ఈగలే వస్తుంటాయి. అవి ఓపెన్ గా ఉన్న ఆహార పదార్థాల మీద వాలడం వల్ల వాటి నుంచి చాలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయి. డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే స్టమక్ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ ఫీవర్, హెపటైటిస్ ఏ వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ పిల్లలు స్ట్రీట్ ఫుడ్ లేదా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వారికి తరచుగా వాంతులు, విరోచనాలు అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే పసిపిల్లల్లో ఎక్కువగా పాల సీసాలు వాడడం. అంటే పాలు ప్రాపర్ గా క్లీన్ చేయని ఫీడింగ్ బాటిల్స్ లో తాగించడం వల్ల, లేదా పిల్లలు ఏడ్చినప్పుడల్లా పిల్లల నోట్లో పాల పీకలు పెట్టడం వల్ల కూడా వారి నోటి ద్వారా పొట్టలోకి చాలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వెళ్తాయి. అండ్ దాని వల్ల పిల్లల్లో తరచుగా విరోచనాలు అవ్వడం, వాంతులు అవ్వడం జరగచ్చు. అండ్ కొంతమంది పిల్లలు ఫ్రీక్వెంట్ గా వేళ్లు నోట్లో పెట్టుకోవడం, లేదా థమ్ సక్కింగ్, నెయిల్ బైటింగ్ అంటే గోళ్లు కొరకడం, లేదా ఆడుకునే వస్తువులు ఏవైనా ప్లాస్టిక్ టాయ్స్ వంటివి నోట్లో పెట్టుకుని కొరకడం వంటివి చేస్తారు. ఇలాంటి పిల్లల్లో కూడా డయేరియా ఎక్కువ సార్లు అటాక్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ గా లేకపోవడం. పిల్లలు ఫుడ్ తీసుకునే ముందు సరిగ్గా హ్యాండ్ వాషింగ్ చేసుకోకపోవడం, లేదా వాష్రూమ్ ఆర్ టాయిలెట్స్ యూజ్ చేశాక ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం వల్ల కూడా అతిసార వ్యాధి రావచ్చు. సో అతిసార వ్యాధి అంటే డయేరియా అటాక్ అయిన పిల్లల్లో కనిపించే లక్షణాలు ఏంటంటే నీళ్ల విరోచనాలు ఎక్కువగా అవ్వడం, కడుపు నొప్పి రావడం, కొంతమంది పిల్లల్లో జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇలా ఎక్కువ సార్లు విరోచనాలు అవ్వడం అండ్ బాడీలో ఉన్న నీరంతా పోవడం వల్ల పిల్లలు చాలా డీహైడ్రేటెడ్ గా, నీరసంగా అయిపోతారు. సో తల్లిదండ్రులు విరోచనాలు అయినప్పుడు పిల్లల్లో డీహైడ్రేషన్ ప్రాబ్లం అంటే నిర్జలీకరణం ఉందా లేదా అనేది ఎర్లీగా గుర్తించాలి. అండ్ ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు డయేరియా ఉన్న పిల్లల్లో గనుక మీరు గమనిస్తే వారు డీహైడ్రేటెడ్ గా ఉన్నారని అర్థం. ఫస్ట్ సైన్, పిల్లలు యాక్టివ్ గా లేకుండా నీరసంగా పడుకోవడం. సెకండ్, పిల్లలు చాలా ఇరిటబుల్ గా ఉండడం, లేదా ఎక్కువగా ఏడవడం, లేదా యూరిన్ తక్కువగా వెళ్ళడం. పిల్లలు ఏడుస్తున్నప్పుడు కళ్ళ వెంట నీరు రాకపోవడం. అండ్ పిల్లల మౌత్ అండ్ టంగ్ డ్రైగా ఉండడం అంటే నాలుక లేదా నోటి లోపలి భాగం తేమ లేకుండా పొడిగా ఉండడం. నెక్స్ట్, సంకెన్ ఐస్ అంటే పిల్లల కళ్ళు బాగా లోపలికి వెళ్ళినట్టు అనిపించడం. నెక్స్ట్, పిల్లల చర్మం వేళ్లతో పట్టి పైకి లాగి వదిలినప్పుడు చర్మం 2 సెకండ్ల కంటే తక్కువ టైంలోనే తిరిగి యథాస్థానానికి రావాలి. కానీ చర్మం వదులుగా ఉండి ముడతలు పడుతుంటే పిల్లల్లో డీహైడ్రేషన్ అంటే బాడీలో నీటి శాతం తగ్గినట్టు అర్థం. దీన్నే స్కిన్ పించ్ టెస్ట్ లేదా స్కిన్ టర్గర్ టెస్ట్ ఫర్ డీహైడ్రేషన్ అంటాం. ఇలాంటి లక్షణాలు కనుక తల్లిదండ్రులు పిల్లల్లో గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు సివియర్ డీహైడ్రేషన్ వల్ల పిల్లల్లో ఫిట్స్ రావడం, గుండెకి సంబంధించిన సమస్యలు రావడం, పిల్లలు కొన్నిసార్లు అన్కాన్షియస్ గా అయిపోవడం అంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం వంటి ప్రమాదాలు కూడా జరగచ్చు. సో నెక్స్ట్, పిల్లల్లో తరచు డయేరియా అంటే అతిసార వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలకు ఎప్పుడు పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి, కుదిరితే కాచి చల్లార్చిన నీరు ఇవ్వాలి. పిల్లలకి ఎప్పుడు ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అంటే అప్పుడే వండిన ఆహారం పెట్టాలి. ప్రాపర్ శానిటేషన్ అంటే ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బొద్దింకలు, ఈగలు ఫుడ్ మీద వాలకుండా ఆహార పదార్థాలని ఎప్పుడు కవర్ చేసి ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్, హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ అన్నిటికంటే ముఖ్యంగా 6 నెలల లోపు పిల్లల్లో రోటా వైరస్ వల్ల వచ్చే డయేరియా చాలా ప్రమాదకరమైనది. సో పసిపిల్లలందరికీ రోటా వైరస్ టీకా అంటే రోటా వైరస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. అండ్ ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ కాదు, నోట్లో వేసే డ్రాప్స్ లా ఉండడం వల్ల పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు.
ఉండవు. అండ్ 6 నెలలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే తాగించాలి. తల్లిపాలలో యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల పసిపిల్లల్లో తరచుగా వాంతులు, విరోచనాలు లేదా పేగుల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా కాపాడతాయి. సో పిల్లల్లో డయేరియా అంటే విరోచనాలు లేదా అతిసార వ్యాధి అనేది చిన్న సమస్యగా మనం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది చిన్నారులు ఈ డయేరియా ఇన్ఫెక్షన్ సోకుతోంది. అండ్ వారిలో 4.5 లక్షల మంది పిల్లలు డయేరియా కారణంగా చనిపోతున్నారు. అండ్ మన ఇండియాలో ప్రతి సంవత్సరం 1 lakh అంటే 1,00,000 మంది పిల్లలు డయేరియా కారణంగా మృత్యువాత పడుతున్నారు. సో పిల్లల్లో విరోచనాలు అంటే డయేరియా వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.